మనము దేవుణ్ణి నమ్మాలి. మనుషులు నమ్ముతున్నాం ఈజీగా, లోకంలో ఉన్నాం కాబట్టి మనుషులు నమ్ముతున్నాము, అన్నిటిని నమ్ముతున్నాము. కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? చాలా అసహ్యంగా, దరిద్రంగా మన యొక్క జీవితాలు ఉంటాయి. ఎందుకని? మనుషుల్ని నమ్మడం వల్ల. అలానే అందరని కాదు, మంచి స్నేహితులు ఉంటారు, చెడ్డ స్నేహితులు ఉంటారు. చెడ్డ స్నేహితులకి దూరం పెట్టేయాలి. మంచి స్నేహితులు మన యొక్క జీవితాల్లో మనం మంచి కోరుకునే వాళ్ళు ఉండే వాళ్ళతో మనము స్నేహం అనేది చేయొచ్చు అనమాట. మన దేవుళ్ళో ఏ గుణాలు ఉన్నాయని మనం నమ్ముతున్నాము? మంచి గుణాలు ఉన్నాయని. మనకు దేవుడు మరి లోకానికి రక్షణ తీసుకొచ్చాడు కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముతున్నాం. అందుకే మన జీవితాలు బాగున్నాయి, మనము ఒక ప్రత్యేకంగా మనము ఉన్నామన్నమాట. అలాగే మనం మూడోదిగా చూసుకుంటే పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలన్నమాట. పూర్ణ హృదయంతో మనం నమ్మిక ఉంచుతున్నామా? ఏదో నామమాత్రంగా వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థన అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం, సండే మళ్ళీ ఆదివారం వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, ముగింపు ప్రార్థన అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. ఇంకంతే. ఆ యొక్క జీవితాలు ఇక అలాగే ఉండిపోతాయి. ఎదుగుదల అనేది ఉండదు, ఆశీర్వాదాలు అనేవి ఉండవు, తప్పిపోతూ ఉంటారు. మనం పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మిక ఉంచితే మన జీవితాలు ఎలా ఉంటాయి? చిగురించే కొమ్మల వలె మన యొక్క జీవితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏ సీజన్? వింటర్ సీజన్. వింటర్ సీజన్ అంటే ఆటం సీజన్, అంటే ఆకులు రాలిపోయే సీజన్ అన్నమాట. ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురిస్తాయి. మన జీవితాల్లో కూడా కొన్ని శోధనలు, వేదనలు అన్ని మన జీవితాల్లో పాతుకుపోయి ఉంటాయి. వాటిని